హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇది నిన్నటి వీడియో అండి. నిన్న నైట్ సండే రోజు అయితే వర్షం పడుట్లా నాకైతే ఉల్లిగడ్డల బజ్జీలు తినాలనేసి, వేడి వేడి కాఫీ తాగాలనేసి నాకైతే ఇలా బజ్జీలు చేసుకుందామని రెడీ అయినాయి. అయితే సాయంత్రం అయితే 7 అవుతుందండి టైమింగ్. అయితే వర్షం బాగా కొట్టి వెలిచిందండి. ఏమన్నా తినాలి అనుకోనేసి నేను ఉల్లిగడ్డల బజ్జీలు చేస్తానని రెడీ అవుతున్నానండి. మనం అనుకున్నది ఒకటి అయింది ఒకటే అవుతుంది కదా అండి. అందుకనే చికెన్ బిర్యానీ వేసుకుంటా అనుకున్నా, కానీ వెదర్ని బట్టి నా మూడు చేంజ్ అయిపోయిందండి. కాఫీ తాగి కాఫీలో గరం గరం ఉల్లిగడ్డ బజ్జీ ఉంటే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇలా కాఫీ వేసుకోవడానికి అయితే పాలైతే గరం చేసుకుంటున్నా, స్టవ్ మీద పెట్టినా అండి. ఇలా నేను రెడీమేడ్ కాఫీ ప్యాకెట్లు తీసుకొచ్చుకుంటా, ₹2 ప్యాకెట్ అండి ఇదైతే. ఒకసారి స్టాక్ తీసుకొచ్చుకొని అయితే పెట్టుకుంటాను. అయితే నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అండి. నాకు ఎక్కువ నేను టీకు దూరం ఉంటా, కాఫీ అయితే తాగుతా. అది కూడా వారంలో 3 సార్లు అయితే తాగుతానండి, ఎక్కువ తాగను. ఇప్పుడు వర్షాకాలం కదా, మనకైతే ఇప్పుడు కాఫీ తాగాలని అనిపిస్తుంది, చల్ల చల్లగా ఉంటుంది కాబట్టి. దానికి తోడైతే ఇప్పుడు నేనైతే ఉల్లిగడ్డలు బజ్జీ చేయడానికి అయితే ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. 4 చూపిస్తున్నా కానీ 3 కోసినండి నేను ఉల్లిగడ్డలు అయితే, ఎందుకంటే చాలా అయిపోతుంది అని ఇలా 4 చూపించినా కానీ 3 ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నానండి నేనైతే. ఉల్లిగడ్డలు కోసిన తర్వాత శనగపిండి గురించి ఇంట్లో ఉన్నది కావచ్చు అనేసి నేను అనుకొని నేను ఉల్లిగడ్డలే కోసిన, కానీ శనగపిండి అనేది ఇంట్లో లేదండి. దాన్ని అయితే మొత్తం డబ్బాలన్నీ వెంకలాడిన, అస్సలు దొరకలేదు. శనగపిండి ఎక్కడ పెట్టినా గుర్తు కూడా రావట్లేదు. మనకు టైంకు మనకు ఏదన్నా చేసుకొని తినాలనుకుంటే మనకు టైంకి అయితే దొరకదు కదండి. అలా జరిగిపోయింది నాకైతే. ఫటాఫట్ అయితే ఉల్లిగడ్డలు అయితే కోసుకున్నాను అండి. సన్నగా కోసుకొని ఇలా బాయిల్ చేసుకొని దాన్ని బాగా మెదుపుకున్న తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, ఓమా అనేది నలిచి వేసినండి, టేస్ట్ మంచిగా ఇస్తుంది కాబట్టి. ఇక శనగపిండి కోసం చూస్తే డబ్బాలో శనగపిండి లేదు. ఏం చేయాలనేసి ₹10 పట్టుకొని అయితే కిందికైతే వెళ్ళి నేనైతే శనగపిండి తీసుకొస్తామని పోయిన. డబ్బాలంతా వెంకలాడినండి, అన్నిట్లో వెంకలాడినా కానీ డబ్బాలు అయితే దొరకలేదండి. మూడ్ ఆఫ్ అయిపోయింది. కానీ తినాలి అని ఒక కోరిక. అంతకుముందే అయితే నేను ఇలా ఎనర్జీ డ్రింక్ తీసుకొచ్చుకొని పాప్కార్న్ అయితే తినేసిన, కొంచెం కడుపులో కొంచెం ఆసరైంది. అందుకని కొంచెం ఇక మళ్ళీ శనగపిండికి అయితే నేనైతే దుకాణాలకి అయితే వెళ్ళి ఇలా పిండి అయితే తీసుకొచ్చిన. ఏంది పిండి తీసుకొచ్చుకున్నావండి, ఇంట్లో లేదా అని మీరు అనుకోవచ్చు, కానీ సామాన్లు మొత్తం నిండుకున్నాయండి. అయిపోయిందని మనం అనకూడదు కదా, అందుకని నిండుకున్నాయి అని చెప్పాలట. నాకు శాలరీ కూడా రాలేదండి. శాలరీ వచ్చిందంటే సామాన్లన్నీ నింపుకుంటా ఒకసారి. మళ్ళీ శనగపిండి తీసుకొచ్చి ఇలా నూనె స్టవ్ మీద పెట్టేసి నూనె కాగేంత లోపలనైతే శనగపిండి అందులో వేసి కలుపుకుంటానండి. లైటు నాకు వెనకాల ఉన్నదండి, అందుకనే నా నీడ అనేది గ్యాస్ మీద పడుతుంది. చిమ్మని చీకటి ఉన్నది, మీకైతే ఏది క్లియర్గా కనిపించదు, సారీ అండి, కొంచెం సర్దుకుపోండి. శనగపిండి అయితే 3 చెంచాలు వేసి ఇలా తీసుకున్నానండి. నూనె కూడా గరం అయిందండి, కొంచెం వేసి చూసిన నూనె అయితే గరం అయింది అనేసి అన్ని ఉల్లిగడ్డలన్నీ వేసుకున్నానండి. నేనైతే ఇలా ఒక్కసారి ముద్ద వేసుకోక ఇలా మనం విడివిడిగా తీసుకుంటూ వేసుకోవాలండి. మీలో ఎంతమందికి ఇలా వర్షాకాలంలో బజ్జీలు చేసుకొని ఇలా కాఫీ తాగాలనిపిస్తే చెప్పండి. నాకైతే తినాలనిపిస్తే చాలు వెంటనే చేసుకొని తింటా. ఈ గ్యాస్ కాడ అనేది నాకు నా నీడ పడుతుంది కదా, అలా కిటికీ పైన కొంచెం లైట్ పెడితే నాకు ఎప్పుడైనా ఇలా వంటలు చేసేటప్పుడు మంచిగా కనిపిస్తుంది కదా అని నేను లైట్ పెట్టాలని చూస్తున్నా, కానీ అది ఎప్పుడైతే తెలియదు. ఏది మనం అనుకునే జరిగాయి కదండి, ఒక్కొక్కసారి మనం అనుకోకుండా అన్నీ ఒక్కసారి జరిగిపోతాయి. తర్వాత అయితే కిచెన్ అయితే మాకు చిన్న కిచెన్ అండి. మాకైతే ఏమంత సామాన్లు ఎక్కువ ఉండేవి, మాకు కొంచెం ఇరుక్కు చిన్నగా ఉంటుంది కిచెన్ అయితే, విశాలంగా ఉండే. దేశంలో అయితే పెద్ద పెద్ద కిచెన్లు, హాలు, దేవుని గదులు ఇట్లా ఉంటాయి. మాకైతే చిన్న ఒక హాల్, ఒక కిచెన్ అండి.
పెద్దగా ఏం లేదు. మహారాష్ట్రలో అందరికీ ఇలాగనే ఉంటాయి. ఇంకా చిన్న రూములు కూడా ఉన్నాయండి. తర్వాత అయితే నేను బజ్జీలన్నీ వేసుకోవడం అయిపోయాక పాలు కూడా గరం చేసిన. ఇంతకుముందు కూడా పాలు గరం చేసిన, కానీ చల్లారిపోయింది. అందుకని మళ్ళీ పాలు స్టవ్ మీద పెట్టేసి ఇలా గ్లాసులో అయితే చక్కెర వేసుకొని మళ్ళీ కాఫీ పొడి అయితే వేసుకున్నా. ఇది బ్లాక్ కాఫీ అండి. ఈ కాఫీ వేసుకొని బజ్జీలు కూడా రెడీ అవుతున్నాయి. ఇప్పుడైతే బజ్జీలు అవుతున్నాయి, కాఫీ రెడీ అవుతుంది. కిచెన్ అయితే నాకు మరీ చూపిస్తున్న కిచెన్ అయితే చాలా చిన్న కిచెన్ అండి, ఏమనుకోకండి. బజ్జీలు అయితే ఇలా రెడీ అయిపోయినాయి. దాంట్లో పొంగు అంతా తగ్గిపోయినాక ఇలా విడిగా అవుతుందండి, అప్పుడు బజ్జీలు రెడీ అయినట్టు మనం అనుకోవచ్చు. పాలు కూడా గరం అయినాయండి. కాఫీ మళ్ళీ చక్కెర కూడా వేసుకున్నా కదా, అందులో పాలు కూడా పోసుకున్నా అండి. పాలు పోసుకొని బజ్జీలు కూడా తీసుకున్నా అండి. బజ్జీలు కూడా ఎంతో క్రిస్పీగా టేస్టీగా వచ్చిందండి. నాకైతే అలా మనం ఓమె వేసినాం కదా, దాని ఫ్లేవర్ అయితే చాలా బాగా, నాకు దాని ఫ్లేవర్ తోటి ఆ బజ్జీలకు రుచి ఇచ్చిందండి. మనము ఎక్కువ ఆయిల్ వస్తువులు తిన్నప్పుడు మనకు కొంచెం బజ్జీల అలా ఓమ కనుక వేసుకుంటే మనకు దగ్గు అనేది రాదండి, కొంచెం హెల్త్ కూడా మంచిది. అందుకని మీరు కూడా అలా బజ్జీలు వేసుకున్నప్పుడు అయితే ఓమ వేసుకోండి. ఇంకా తింటున్నా అండి నేనైతే స్పీడ్లో పెట్టేసి నేనైతే వాగుతున్నాను. ఈ వీడియో అయితే లాంగ్ అవుతుంది, అందుకని అయితే నేను స్పీడ్లో పెట్టేసిన. బజ్జీలు తినుకుంటా నేనైతే కాఫీ తాగిన. చాలా టేస్ట్గా ఉన్నది. ఆ రోజైతే చికెన్ బిర్యానీ చేసుకొని తిందాం అనుకుంటే ఒకటి జరిగిందండి. మీలో ఎంతమందికి ఇలా జరుగుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆ రోజు చాలా ఆనందించిన. నాకు ఇష్టమైంది బజ్జీలతో పాటు ఇలా కాఫీ తాగడం చాలా హ్యాపీగా అనిపించింది. వర్షాకాలం వెళ్ళేదాకా నేను ఏదో ఒకటి అయితే ఇలా స్పెషల్గా చేసుకునేది, కాఫీతో మజా తీసుకుంటా. కానీ బజ్జీలు అయితే చాలా రుచిగా వచ్చినాయి అండి, క్రిస్పీగా ఉన్నాయి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, స్కిప్ కాకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరో వీడియోతో కలుసుకుంటాం.